ఇంటర్నేషనల్ ఇష్యూస్కి వెళ్తే కనుక ట్రంప్ అన్ని ఆ దేశం ఈ దేశం అని లేకుండా దేశాలు అన్నిటి మీద దాదాపు ట్యాక్స్ పేరుతో యుద్ధం ప్రకటించారు. ఇండియా మీద కూడా ఇండియా చైనా అంటే పెద్ద టారిఫ్ వార్ బాగా ప్రకటించారు. దీన్ని ఎలా అంటే ఆయన ఇది ఆపబోయే వారా లేకపోతే ఇది ఇలా కంటిన్యూ అయ్యే వారేనా? అది కంటిన్యూ అవుతుందని ఆయనే చెప్తున్నారు. రెండోది ఇక్కడ భారతదేశానికి సంబంధించి మీరు ఒక మాట అన్నారు కదా, నిజమే, అది అంతర్జాతీయమే కదా, ఇది జాతీయం కూడా. ఎందుకంటే మోదీ గారు విశ్వగురు అని, ట్రంప్కి చాలా జిగ్రీ దోస్త్ అని, అందుకని ట్రంప్ వచ్చిన వారం రోజుల్లో పరుగుల మీద వెళ్ళి కలుసుకొని వచ్చారు. ఇంత ఉంది కాబట్టి మనల్ని ఏదో చేశారు, మన మీద అంత దాడి చేయరని వీళ్ళు నమ్మారు. ఇప్పటికి కూడా చేయలేదని నమ్ముతున్నారు. మీరు చూడండి టైమ్స్ ఆఫ్ ఇండియా ఈరోజు, ఇండియా గెట్ స్లాప్డ్ విత్ టారిఫ్, అదర్స్ పంచ్డ్. అంటే ఏదో ఇండియాకు ఇతరులకు మధ్యలో ట్రంప్ ఏదో తేడా చూపించాడు అని. భారతదేశం బాగా దెబ్బతిన్న వాటిలో ఫార్మస్యూటికల్స్, ఔషధాలు, దాని మీద ప్రస్తుతం వేయడం లేదన్నాడు ట్రంప్. అంతేగాని నిజంగా ఏదో స్పేర్ చేశారని మీరు చూడండి ఈ లిస్టు. ఇవి అమెరికా మీద ఆ దేశాలు వేసేది, ఇది మన మీద అంటే యువత అమెరికా వేసేది. ఇండియా 52% వేస్తుందని అమెరికా చెప్తుంది. నిజానికి 52% వేయం మనం. వాళ్ళేవో రకరకాలైనవన్నీ కలిపి 52% చూపిస్తున్నారు. మన మీద 27% వేశారు. చైనా 67% వేస్తుంది. ఓకే, వాళ్ళ మీద ఎంత వేశారండి? 34% వేశారు. తేడాకు మీకు కనిపిస్తుంది కదా. బంగ్లాదేశ్ 76% వేస్తుంది, వాళ్ళ మీద కూడా 37% వేశారు. అంటే మీకు 52%, అది కూడా కృత్రిమమైన దానికే మీకు 27 వేసి ఇక్కడ 37. అంటే భారతదేశాన్ని ఏదో మినహాయించారు, కొంచెం చల్లని చూపు చూశారు. దానికి తగినట్టే మన అధికారులు కూడా ఇప్పుడు చైనా, వియత్నాము, మెక్సికో, లేకపోతే ఇలాంటి EU, యూరోపియన్ యూనియన్, ఇలాంటి దేశాలు చాలా తీవ్రంగా స్పందించాయి. చైనా అయితే మేము ఉపేక్షించలేదు, తక్షణం 10% పెంచుతున్నాం అన్నట్టు మాట్లాడారు. యూరోపియన్ యూనియన్ ఏమో మేము ఏమి దెబ్బతినమో ఆలోచిస్తున్నామో ఏదో ఒకటి చేస్తామన్నారు. ఇలా వాళ్ళ స్పందన ఉంది. కానీ భారతదేశం అడుగు ఏమి స్పందించట్లేదు. బహుళపక్ష వాణిజ్య ఒప్పందం ఒకటి జరుగుతుంది, దాంట్లో ఇవన్నీ పరిష్కారం అవుతాయని ఇప్పటికి కూడా, అంటే దెబ్బ పడిన తర్వాత కూడా పడిందని ఒప్పుకోవడానికి కానీ సరి చేసుకోవడానికి కానీ మనం సిద్ధం కావటం లేదు. ట్రంప్ ఏంటి తెలుసా అండి, ఇప్పుడు నేను చూపించిన జాబితా 60 వర్స్ట్ అఫెండర్స్ లిస్ట్ అని ఒకటి ప్రకటించాడు. అందులో ఇండియా ఉంది. వర్స్ట్ అఫెండర్స్ లిస్ట్ అని వాళ్ళు ప్రకటించాక కూడా మనల్ని ఏం చేయలేదని మనం చెప్తున్నామంటే, అలాగే భారతీయులను అక్రమ వలసదారులను విమానాలు ఎక్కించి పంపించారు, ఇప్పుడు ఆపేస్తున్నారు, టూరిస్టులు కూడా ఆగిపోయారు. చాలా సమస్యాత్మకంగా ఉంది. ఇప్పుడు దీపావళి చేసాం వైట్ హౌస్లో సంతోషపెట్టిన వాళ్ళు ఇంటికి పంపించేస్తున్నారు. కాబట్టి భారతదేశం ఇప్పటికీ అప్రమత్తంగా లేదు, ఇంకా లొంగుబాటు ప్రదర్శిస్తుంది. ఇంకొక చివరి విషయం చెప్తా, ఔషధాల మీద కూడా, ఫార్మస్యూటికల్స్ మీద కూడా ఇప్పుడు వేయడం లేదన్నారు, కానీ అసలు వేయడం లేదు, తర్వాత వేస్తారు. ఆఖరికి మన పిల్లలు తినేవి కొన్ని డైరీ ప్రోడక్ట్స్ అవి తెచ్చుకుంటాం, వీటి ధరలు కూడా విపరీతంగా పెంచే ఆలోచనలో అమెరికా ఉంది. మనం చేసే ఏ ప్రోడక్ట్ దేనికి ఎందుకు వస్తుంది కూడా మళ్ళీ మారుస్తున్నారు. పెద్ద జాబితా, లాండ్రీ లిస్ట్ అని పేరు పెట్టాడు వాడికి, అది గౌరవం. కాబట్టి భారతదేశం కళ్ళు తెరవక తప్పదు. కానీ ఇప్పటి వరకు అయితే మేము సంప్రదిస్తున్నాము, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడుతున్నాము. ఇలా చెప్తున్నారు, వజ్రాలు ఇది భారతదేశానికి అతిపెద్ద దెబ్బ. మనం కనీసం 1,00,000 కోట్లు నష్టపోతాం, కనీసం 1,00,000 కోట్ల రూపాయల్లో. ఇంకా పెంచితే ఇంకా 2,00,000 కోట్లు. కాబట్టి ఫార్మా మీద కూడా పడిందంటే, ఫార్మా మీద వేయకపోవడానికి కారణం వాళ్ళ ప్రయోజనం కూడా. వాడి దగ్గర కాస్ట్లీ కాబట్టి మన దగ్గర నుంచి చౌకగా తెచ్చుకోవచ్చు, తీసుకుంటారు. అందుకని ఇది పెద్ద వారే, మీరు అన్నట్టు ఇది బిగ్గెస్ట్ వార్. పైగా దీన్ని ఉపయోగించిన భాష, పద్ధతి, ఇదంతా కూడా చాలా ప్రపంచ దేశాలను అవమానించే విధంగా ఉంది. దీన్ని మరి ఏమీ లేదు అని అంటున్నారు, కానీ ఈరోజు కాకపోతే రేపైనా ఒప్పుకోక తప్పదు. పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా నిన్న మాట్లాడారు. సరే, ఆయన చైనాని కూడా కలిపి మాట్లాడాడు, ఇంకో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి. బట్ చైనా, ఇండియా, EU, వియత్నాం, ఇలాంటి దేశాలు కలిసి ఏం చేస్తాయి అన్నది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. రైట్ సార్.